నమస్కారం. భగవాన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఫాతిమా. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పాలకుర్తి మండలం కేంద్రంలోని బంగారు షాపులో మహిళలు చోరీ. గురుకుల పాఠశాలలో విద్యార్థులతో పెట్టి చాకిరీ. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ గురుకుల పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఆదేశాలతో ఈ దుశ్చర్య. విప్చిప్ విప్లను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. పలువురికి దక్కని పదవులు. పాలకుర్తి మండలం కేంద్రంలోని బంగారు షాపులో మహిళలు చోరీకి పాల్పడ్డారు. పట్టపగలే బంగారు షాపులు మహిళలను వెండి చోరీ చేశారు. పాలకుర్తి మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న సత్యం జ్యువెలర్ షాపులో ఆభరణాలు కొనుగోలు చేయడానికి వచ్చిన ఇద్దరు మహిళలకు ఆభరణాలు చూపిస్తూ ఉండగా ఆ మహిళలు వస్తువులు చూస్తూ వెండి వస్తువులను తీసి తన చీరలో దాచింది. షాపు యాజమానికి అనుమానం వచ్చి సీసీ కెమెరా చెక్ చేయగా ఈ దొంగతనం బయటపడింది. కార్తీక మాసం సందర్భంగా సూర్యలంక సముద్ర తీరానికి వచ్చే భక్తులను ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అధికారులతో కలిసి సూర్యలంక సముద్ర తీరాన్ని పర్యవేక్షించారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ వెంట ప్రభుత్వ అధికారులు ఉన్నారు. చీరాలలోని ఇస్కాన్ టెంపుల్లో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే నామ సంకీర్తన జరిగింది. అనంతరం స్వామిచే సత్సంగం కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ రామ హరే 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 కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ వీరస్తం కిమన్యై. సో ఇక్కడ సత్యవ్రత ముని ఆ మహర్షి భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఈ దామోదరాష్టకంలో ఆయన యొక్క కోరికని వెల్లడిస్తున్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? స్వామి, నాకు ఎటువంటి మోక్షాలు అవసరం లేదు, నాకు ఎటువంటి మోక్షం అక్కర్లేదు, నాకు అహర్నిశలు నా జన్మాంతరాలు మీరు ఏదైతే ఈ అద్భుతమైనటువంటి గోపాల బాలుడిగా గోకులంలో చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి లీల సదా నా మనసులో నిలిచిపోయి. కార్తీక మాసం సందర్భంగా శివనామ స్మరణతో కార్తీక మాస ప్రత్యేక పూజలతో అన్ని దేవాలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెళ్లి విడుస్తుంది. నాగమని చెప్పు, ఆగమని చెప్పు.
జిల్లా సూళ్లూరుపేటలోని ప్రభుత్వ గురువుల పాఠశాలలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఆదేశాలతో విద్యార్థులను ప్రిన్సిపల్ నివాస పరిసరాలను శుభ్రం చేపిస్తున్నారు. పిల్లలకి ఎడ చేపిస్తారు మేడం? అవును, అటెండ్ చేపిస్తారు మీరు. ఎడ చేపిస్తారు మీరు? ఆ పిల్లలకి ఎడ చేపిస్తారు మీరు అన్న? వెళ్ళినా కూడా కనబడుతుంది మేడం, రికార్డ్ అవుతుంది. మీ పేరు మేడం? మేడం మీ పేరు? మేడం మీ పేరు? మేడం మేడం మీ పేరు? మీ ఇంట్లో వర్క్ చేపిస్తారా పిల్లకాయల కాడ? మేడం ఇంట్లో వర్క్ చేపిస్తారు మీరు అంటే పిల్లకాయల కాడ? మేడం ఇంట్లో వర్క్ చేపిస్తారా? పేరెంట్స్ ఎడ కూర్చుంటారా? డిసెంబర్ 26న బాపట్ల జిల్లాలోని బాపట్ల సూర్యకళి ఫంక్షన్ హాల్లో రెడ్డి ఆత్మీయ మిత్రుల కలయిక విద్యా ఉద్యోగ చర్చా వేదిక జరగనున్నట్లు యోగి వేమన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ రెడ్డి సేవామిత్ర చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మున్నం భోగేశ్వర్ రెడ్డి తెలిపారు. రెడ్డి బంధుమిత్రుల ఆత్మీయ సమ్మేళనం మీటింగ్కు నన్ను ఇన్వైట్ చేయడానికి మన రెడ్డి సోదరులు అందరూ వచ్చి ఉన్నారు. అలాగే బిజినెస్ పరంగా కానీ రెడ్లు ఎదుగుదల మనం మన బిజినెస్ని పెంచుకోవటం, కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉండే వాళ్ళకు కూడా హెల్ప్ చేయటం కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మీరందరూ కూడా ఈ రెడ్లు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 29న జరగబోయే రెడ్డి బంధువుల ఆత్మీయుల సమ్మేళనకు ముఖ్య అతిథిగా ఆర్బీజీ గ్రూప్ చైర్మన్ ఏనుగు శ్రీనివాస్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఈ ఆర్బీజీ గ్రూప్ సభ్యులైనటువంటి కుంచాల భూపతి రెడ్డి గారిని, శ్యామల కోటిరెడ్డి గారి సపోర్టుతో వివిధ ప్రాంతాలైనటువంటి తెలంగాణ, హైదరాబాదు, ముంబాయి, చెన్నై, కర్ణాటక, విజయవాడ మొదలగు ప్రాంతాలైన ఉన్నటువంటి వ్యాపారస్తులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సాఫ్ట్వేర్లు, డాక్టర్లు, లాయర్స్ మొదలగు వారి సభలో పాల్గొంటారు. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళని చదివించుట, నిరుద్యోగుల్ని ఉపాధి హామీ కల్పించుట, ఎవరన్నా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళని వ్యాపార సూచనలు, సలహాలు ఇవ్వట మొదలగు చర్చలకు చేయటం జరుగుతుంది. ఈ సభను మన రెడ్డి సోదరులు అందరూ వినియోగించుకుని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరటమైనది. పేరాలలోని శివాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిగాయి. सर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषा विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। गंगाभ्रांबा समेत मल्लेश्वर स्वामी देवताभ्यो नमः। कर्पूर नीराजनं दर्शयामि। नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। ओम श्री पार्वती परये हर 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 महादेव शंभो नमः शिवाय। यजमानस्य सकुटुम्बानां क्षेमस्थैर्विजयभयैरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु तथास्तु। यजमानस्य वृत्ति उद्योग व्यापार व्यवसाय अनुकूल योग्यतावृद्धिरस्तु। सकल कार्य अनुग्रह योग्यतावृद्धिरस्तु। गंगा ब्रह्मा समेत मल्लेश्वर स्वामी देवता अनुग्रह योग्यतावृद्धिरस्तु तथास्तु। బాపట్ల నందిరాజ్ తోట శివాలయంలో గురువారం స్వామివారికి దివ్యకాంతులతో భక్తులకు దర్శనమిచ్చారు. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాంగపదయే నమో నమః. వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాంపదయే నమో నమః. సస్మింజలాయ దుషేపదేవతేనాంపదయే నమో నమః. పులుషాయ వ్యాధినేన్నానాంపదయే నమో నమః. హరికేశాయోపవీతనే పుష్టానాంపదయే నమో నమః. భవస్య హేత్య జగదాంపదయే నమో నమః. రుద్రాయ తదావినే క్షేత్రానాంపదయే నమో నమః. సూతాయ హంత్యాయ వనానాంపదయే నమో నమః. రోహితాయ సపదయే వృక్షానాంపదయే నమో నమః. మంత్రిణే మాణిక్షానాంపదయే నమో నమః. వృక్షేర్ఘోషాయ క్రందయ దేవదే
సత్వనామధయే నమో నమః కృష్ణవేదాయ ధామదే సత్వనామధయే నమో నమః. మహిళ ప్రయాణికురాలి బ్యాగ్తో బంగారం కొట్టేస్తూ ఆర్టీసీ డ్రైవర్ అడ్డంగా దొరికిపోయాడు. ఆర్టీసీ బస్సులో వరంగల్ నుంచి నిజామాబాద్కు వెళ్తున్న మహిళ తన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ డ్రైవర్ సీటు వెనకాల ఉంచారు. ఈ క్రమంలోనే ఆ బ్యాగుపై బస్సు డ్రైవర్ కన్నేసి బంగారు ఆభరణాలను నిశ్శబ్దంగా దొంగలించాడు. అయితే ఈ తంగాన్ని అంతా అక్కడే ఉన్న ప్రయాణికుడు తన సెల్ ఫోన్లో రికార్డు చేయడంతో అసలు విషయం బయటపడింది. మేడం సారీ అది ఉందా మేడం ఆమె అట్టుకొని రింగులు ఉన్నాయి, 2-3 దిమ్మలు ఉన్నాయి. ఇవేనా? అవే మేడం. పరుసులకెళ్ళి తీసుకొని చెంప వాళ్ళ కొట్ట ఇంకోసారి ఏమనుకుంటాను. ఇంకా ప్యాసింజర్ వాళ్ళు గమనించుకుంటే తీసేశారు వాళ్ళు. ఫస్ట్ నువ్వు కింది దిగు. పడిపోయిందా? నువ్వు తీసినవా? పడిపోయిందా? పడిపోయిందా? తీసావా? అది బ్యాగులకెళ్ళి తీసినానే కదా నీకు ఎక్కడ? అదే ఇంకా ఇదేనా? మీరు వీడియో చూపెట్టండి. సార్ దిగో సరే మీదే సార్ చెప్పేది మనమే ఇట్లా చేస్తే. బాపట్ల జిల్లా చెరుకుపల్లిలోని జాతీయ రహదారి పేరుతో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. నా పేరు ఆల్పాటి కార్ని రంగనాథ్ అండి. ఆల్పాటి రత్నాకర్ వాళ్ళ అబ్బాయిని నేను. మా డాడీకి రోడ్ ఎక్స్టెన్షన్లో బిల్డింగ్ కట్ అవుతుండడంతో దత్తుమురళి గారిని ఆయన మమ్మల్ని కలిసి ఇలా మీకు డబ్బులు పడవు అది ఇది అని చెప్పారండి. డబ్బులు పడాలంటే మీరు ముందరగా మాకు 9.5 లక్షలు ఇస్తే అప్పుడు మీకు 25 లక్షలు పడేటట్టు నేను చేస్తాను అని అన్నారు. దాన్ని నమ్మి ఇంకా ఆయన మా ఆర్య వయసుల్లో పెద్ద ఆయనండి. ఆయన్ని నమ్మి 9.5 లక్షలు ఇచ్చామండి. 9.5 లక్షలు ఇచ్చిన తర్వాత మాకు 12 లక్షలు అకౌంట్లో పడ్డాయండి. రోడ్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత 12 లక్షలు పడిన తర్వాత ఏంటయ్యా అని అడిగితే మిగిలినవి కూడా ఇంకో డిపాజిట్ లాగా పడిద్ది, ఫస్ట్ టర్మ్ లాగా పడింది అది ఇది అని అన్నారండి. ఆ తర్వాత ఎన్ని రోజులు అడిగినా కానీ ఆయన ఏం రెస్పాన్స్ ఇవ్వకపోతే రోడ్ లోన్లు సంపాదించి అడిగామండి. అడగంగానే వాళ్ళు 12 లక్షలే పడేది మీకు, మిమ్మల్ని ఆయన మోసం చేశారు, ఆయనకి ఎలా ఇచ్చారు అది ఇది అని అన్నారండి. ఇంకా ఆయన అడగంగానే ఆయన ఏమో ఇస్తాను నేను మాట్లాడతాను నేను చేస్తాను అది ఇది అని కొన్నాళ్ళు తిప్పించుకున్నారండి ఏం రెస్పాన్స్ ఇవ్వకుండా. ఆ తర్వాత ఇంకా ఆయన నేనేమి ఇవ్వను మీకు అది ఇది అని చెప్పేసి చేతులు ఎత్తేసారు సార్. బెదిరింపు అది ఇది ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఇంకా మా డాడీకి ఆ టెన్షన్తో బైపాస్ చేశారు సార్. మొన్న రీసెంట్గా పెరాలసిస్లో కూడా వచ్చింది కొత్తగా. అప్పుడు ముందలే పెరాలసిస్ వచ్చింది సార్ ఈ రోడ్ ఎక్స్టెన్షన్ ఇవన్నీ ఆలోచించే టైంలో. మొన్న రీసెంట్గా ఇంకా పూర్తిగా అడ్డం తిరిగిన తర్వాత బైపాస్ చేశారు సార్. నా పేరు దుర్గాకృష్ణ ప్రసాద్ అండి. చెరుగుపల్లి నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు లక్ష్మణ్ గారు. మాది హైవేలో ఒక బిల్డింగ్ ఉందండి. దాన్ని రోడ్ ఎక్స్టెన్షన్లో పోయేసరికి దత్తుమురళి గారిని ఆశ్రయించాం. ఆయనే మాకు మా సంఘ పెద్ద ఆయన ఆర్య వయసులకి ఒకప్పుడు ఎక్స్ప్రెసిడెంట్గా చేశారు ఆయన. ఆ నమ్మకంతో మేము ఆయన చెప్పినట్టు విన్నామండి. మాకు 10 లక్షల రూపాయలు ఏర్పాటు చేస్తానని చెప్పినది 4 లక్షలే వచ్చినాయి. మాకు 5 లక్షలు చూసినాయండి మా దగ్గర అమౌంట్. దాని తాలూకు డబ్బులు అడుగుతుంటే ఇంకా పడలేదు తర్వాత ఇద్దాం అని చెప్పి నెట్టుకుంటూ వచ్చాయండి వ్యవహారం. మేము ఆ రోడ్డు వాళ్ళని అడిగితే ఆర్ఎన్బిలో వాళ్ళు ఆయన ఇచ్చేది ఏంటి, ఆయన ద్వారా మీరు మోసపోయారు, మీకు అది అమౌంట్ ఆయనే చేసేది ఏం కాదు, మా ద్వారా వచ్చినాయి అని చెప్పారంటే మేము ఆయన అడిగితే అతను సమాధానం సరిగ్గా లేదండి. అందుకని మేము పోలీసులను ఆశ్రయించడానికి వచ్చామండి. భగవాన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.